ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జ్యేష్ఠ పూర్ణిమ వెలుగుల్లో శ్రీ మలయప్ప స్వామి తేజోభరిత దర్శనం. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవంగా శ్రీవారి గరుడోత్సవం. తిరుచానూరు క్షేత్రంలో వార్షిక తెప్పోత్సవాలు పరిసమాప్తం. గరుడోత్సవంలో శ్రీ పద్మావతి అమ్మవారి దివ్యానుగ్రహం. గరుడోత్సవంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని అభయ ప్రదానం. అప్పలాయగుంట క్షేత్రంలో కనుల పండుగ బ్రహ్మోత్సవాలు. భద్రాచల క్షేత్రంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రారంభం. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి సోయగం. జ్యేష్ఠమాస పూర్ణిమ వెలుగుల్లో మలయప్ప స్వామి చిద్విలాస దర్శనంతో భక్తకోటి పులకించింది. తిరుమల క్షేత్రంలో సోమవారం నిర్వహించిన గరుడోత్సవంలో ప్రియ గరుడ వాహనంపై శ్రీవారు సర్వాభరణ శోభితంగా కటాక్షించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో సోమవారం శ్రీవారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి గరుడోత్సవ వీక్షణంతో భక్తజనులు ముగ్ధులయ్యారు. అర్చకులు శ్రీ మలయప్ప స్వామి వారికి పట్టు పీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు, లక్ష్మీ కాసులహారం, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు చేస్తుండగా స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడువీధులలో ఊరేగారు. సాంస్కృతిక కళా ప్రదర్శనలు, బాజా భజంత్రిల నడుమ సాగిన గరుడ వాహన సేవను వీక్షించి మలయప్ప స్వామికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. అదేవిధంగా తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళ గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాభరణాలతో సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. సంప్రదాయ శోభితంగా స్వామివారికి పూజాధికాలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, బాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి గరుడ వాహన సేవ విశేషంగా సాగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి
ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి ఇక శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం గరుడోత్సవం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని ముందుగా అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగసుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. వేదం నాదం గానం సహితంగా ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం గరుడోత్సవం జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వాహన మండపంలో గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా జరిగింది. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం, పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పోత్సవం, అనంతరం గరుడ వాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారు పుష్కరిణి జలాల్లో తెప్పలపై ఆహ్లాదభరితంగా విహరించారు. ముందుగా అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సగ గమ గమ పరి పాపని నిస పరి సగ మాగ సాని పామగ సగ 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 బొమ్మ ధిమి ధిమ్మి తొంగ తొంగ దిద్దిమికి ఆరి మమారి పాత్ర రావో మజ్జ మజ్జ
తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే సగస మగస గమప గమప. ఇక సోమవారం సాయం సంధ్య వేళలో చక్కని తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జరిగింది. పట్టు వస్త్రాలు, విశేష బంగారు రత్నాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకార శోభితులను చేసిన శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చకులు ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దిన తెప్పలపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా పుష్కరిణి జలాల్లో శ్రీ పద్మావతి అమ్మవారు 3 పర్యాయాలు తెప్పలపై విహరిస్తూ భక్తుల దివ్యమంగళ నీరాజనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పాల్గొన్నారు. ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు, ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు, దిందువడే సిరులతో ఈ తెప్ప తిరునాళ్ళు, ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు. తెప్పోత్సవం అనంతరం సోమవారం సాయంత్రం వేళ హరిపట్టపురాణి గరుడవాహన సేవలో ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వశోభితంగా అలంకరించిన అమ్మవారిని అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు గంగుండ్ర మండపంలో నివేదన, హారతులు అందజేశారు. అక్కడి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతూ శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఆలయానికి చేరుకోవడంతో 5 రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పాల్గొన్నారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజ హస్తాదేవి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. కాకినాడకు చెందిన విఎస్ఎన్ నిర్మాణ రంగం సంస్థ సోమవారం టీటీడీ ఎస్వి ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుపతిలోని టీటీడీ ఈవో కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్రకి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఆర్ఎస్ శాంతారాం, ప్రతినిధులు శ్రీమతి దుర్గా కామాక్షి, జాస్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రియ గరుడ వాహన సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు ఉత్సవ శోభితంగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఊంజలి సేవ అనంతరం గరుడోత్సవం విశేషంగా జరిగాయి. భక్తుల కొంగు బంగారు స్వామిగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు కొలువు తీరిన పుణ్యప్రదేశం అప్పలాయిగుంట. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలో
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కమనీయంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి గరుడోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని కాసుల పేరు, బంగారు రత్నాభరణాలు, గజ పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నివేదన, మంగళహారతులు అందజేశారు. ఆపై కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ స్వామివారు భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా గరుడ వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ మంగళ నీరాజనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తదితరులు పాల్గొన్నారు. బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు చర్చరితములై, సరుసనఖిలములు చర్చరితములై తెరుపున నలుగడ దిరదిరదిరిగే. సరుసనఖిలములు చర్చరితములై తెరుపున నలుగడ దిరదిరదిరిగే. గరుడని నీవెక్కినను పట పట దేకులు భగన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి తిరుమల శ్రీవారి నుండి లక్ష్మీ కాసులహారాన్ని సమర్పించారు. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మీ కాసులహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అప్పలాయగుంట క్షేత్రానికి చేరుకున్న శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథంకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ కాసులహారాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్కు కాసులహారాన్ని అందజేశారు. గరుడోత్సవంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఈ లక్ష్మీ కాసులహారాన్ని అలంకరించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దక్షిణ అయోధ్యగా భాసులుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా విశేషంగా నిర్వహించే జ్యేష్ఠాభిషేకోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజున ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామునికి కలశాల్లోని విశేష సుగంధ ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం సాయంత్రం గరుడ సేవను పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రం తిరునెండ్రూరుకు చెందిన శ్రీ రామానుజ కైంకర్య ట్రస్ట్ శర్వణ ఇతర ప్రతినిధులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి 2 గొడుగులను విరాళంగా సమర్పించారు. ముందుగా ట్రస్ట్ ప్రతినిధులు తీసుకొచ్చిన గొడుగులను
టీటీడీ ఉద్యానవనం విభాగం తీసుకొచ్చిన గజమాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గజమాలను, గొడుగులను తీసుకుని మాడవీధుల గుండా ప్రదక్షిణలు నిర్వహించి ఆలయానికి చేర్చారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో సోమవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకార శోభితులను చేసిన సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చిగురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అధిక జ్యేష్ఠమాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసలుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి
వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర గోవిందనామ స్మరణలతో మారుమోగుతోంది. కురుక్షేత్రంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 24 నుండి జూలై 4వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి పల్లకి సేవ జరిగింది. అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, సుగంధ శోభిత పుష్పమాలలతో సుందర నందనంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. విశేష పూజలతో హారతులు అందజేసిన తర్వాత మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి పల్లకి సేవ వైభవపేతంగా జరిగింది. ముంగిట విష్ణు మంత్రము మొగేశుకుడు పఠించే వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరి సమేతంగా స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు పలు క్రతువులను పూర్తి చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవమూర్తులకు పసుపు, చందనాది పరిమళాలను అద్ది తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం కోనమరాజుపాలెంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించి సుగంధ భరిత పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరించి పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం లోక కళ్యాణార్థం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. నంద్యాల జిల్లా పాండురంగాపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ధాన్యలక్ష్మి ఉత్సవాన్ని గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాండురంగాపురంలోని శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయంలో గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు శ్రీ పాండురంగ స్వామి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆపై రామనామ జపంతో పంటలు సస్యశ్యామలంగా పండాలని ఆకాంక్షిస్తూ విత్తన ధాన్యంలో రామనామ భక్తి శక్తిని నింపే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా రైతులు ధాన్యలక్ష్మిగా భావించి పసుపు కుంకుమలకు గుప్పెడు వడ్లను ప్రసాదంగా అందజేశారు. అనంతరం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు, మహిళా రైతులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని, భక్తితత్వాన్ని, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించడంలో భాగంగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రైతు పండుగలు నిర్వహించుకుంటున్నారు. ఏ జిల్లాలో చూసినా కూడా ఆ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మరి ముఖ్యమంత్రి కూడా 4 రోజుల కార్యక్రమం జూలై నుంచి 1 నుంచి 5 వరకు ప్రోగ్రాం ప్రకటించడం అనేటటువంటి జరిగింది.
ఇది ఈరోజు ఏదో పిటికెడు విత్తనాలు మనకు మహిళలకి పనిచేసి ఈ కార్యక్రమం అయిపోయింది అనేది కాకుండా సన్నకారు చిన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలుకు తీసుకొని పండించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యయభారం తగ్గించడానికి వారు చేసేటటువంటి వ్యవసాయంలో మరి ఎక్కువ పెట్టుబడి లేకుండా వారిని ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రకటించింది, ఉత్సాహపరుస్తుంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆర్కే విద్యా సంస్థలకి మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని సెంటర్స్ని డిక్లేర్ చేసి ఆ సెంటర్స్లో ఉచిత ధాన్య పంపిణీ కూడా, అంటే విత్తనాల పంపిణీ కూడా చేసేటటువంటి కార్యక్రమం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికే సీడ్ కంపెనీస్ తోటి, ప్రభుత్వ సంస్థలతోటి, మరి భారత గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో, ఇక్కడ పక్కనే మనకు అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉంది, ఆ కాలేజీ అటువంటి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ విత్తన పంపిణీ కార్యక్రమం కూడా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చేపడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఈ పాండురంగాపురాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని ప్రధాన దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకునే విధంగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టడం జరిగింది. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి కొలువు తీరిన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి నెల పూర్ణిమ పర్వదినాన గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ నాడు అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించి రథంపై కొలువదీర్చారు. కనకదుర్గమ్మ తల్లికి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత కళాకారుల సంకీర్తనలు, భజనలు, భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. అమ్మవారికి దారి పొడవునా భక్తులు కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకుని ఫలాలను, నివేదనలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. సోమవారం పూర్ణిమ కలిసి రావడంతో అర్చకులు శ్రీ భోగేశ్వరుడికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై భక్తి శ్రద్ధలతో స్వామివారికి బిల్వపత్రార్చన జరిపి నివేదన, హారతులు అందజేశారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో కొలువుదీరిన అష్టలక్ష్ములకు పాలు, పెరుగు, తేనె, చందనం తదితర దివ్యపరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
जयवरवर्णिनि वैष्णवि भार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रदा ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रिता पादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदा पालय मां धैर्यलक्ष्मि सदा पालय मां భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామికి అభిషేకం ఘనంగా జరిగింది. విజయ విఘ్నేశ్వరుని దివ్య ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి అర్చకులు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని చక్కగా అలంకరించి లింగాష్టకాల సహితంగా బిల్వపత్రార్చన నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हौष्यामि देवेश ఏకబిల్వం శివార్పణం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దక్షిణ వీధిలో నెలవైన శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో చక్కటి వేదికపై శ్రీ హైమావతి అమ్మవారి సమేత శ్రీ మార్కండేయ స్వామి వారిని సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మార్కండేయ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.